హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు నేను జీడిపప్పు కొత్తిమీర చికెన్ చేసి చూపిస్తున్నాను. దానికోసం 750 గ్రామ్స్ చికెన్, ఆయిల్, జీడిపప్పు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. టొమాటో, ఆనియన్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, లవంగాలు 4, అలాగే కొంచెం దాల్చిన చెక్క, కారప్పొడి, ధనియాల పొడి కొద్దిగా, పసుపు, ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కనివ్వాలి. దానిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫస్ట్ ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గరిటెతో తిప్పుకుంటూ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే అందులో మనం కొంచెం సాల్ట్ వేసామంటే కనుక తొందరగా మగ్గుతాయి. నేను అందుకోసం అనేసి ఆనియన్స్ వేసిన తర్వాత వెంటనే సాల్ట్ వేస్తానండి. ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంటాను, కర్రీకి సరిపోయేంత. ఇప్పుడు నేను ఇందులో వేసే ఈ మసాలా క్వాంటిటీస్ అన్నీ కూడా 750 గ్రామ్స్ చికెన్కి సరిపోయేంత వేస్తున్నానండి. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తొందరగా అడుగు పట్టేస్తుందండి, మాడిపోతుంది. పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఇందులోకి మనం 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. చీలికల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి, అవి వేసాను. తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసి అందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలు కూడా వేసాను. టమోటా ముక్కల్ని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు బాగా కలుపుకుంటూ అడుగు పట్టేయకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం బాగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి. చికెన్ మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత మసాలాలన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. మనం చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఫస్టే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను కారం వేసుకున్నాను, 1.5 స్పూన్ వేసాను. మేము కొంచెం కారం తక్కువగానే తింటామండి, మా బాబు కారం ఎక్కువగా తినడు. తర్వాత 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసానండి. ఇవి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ధనియా పౌడరు, కారం బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలండి. నేను చేసే ఈ రెసిపీలోకి మనం గరం మసాలా, చికెన్ మసాలా అనేది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టు చేస్తే టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు మనము ఈ కారం, ధనియా పౌడర్ వేసిన తర్వాత అది ముక్కలకి బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేస్తూ కలుపుకోవాలండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలండి. దీని తర్వాత మనము మసాలా అనేది తయారు చేసుకుందాము. మసాలా ఎలా చేయాలో ఇప్పుడు చెప్తానండి. మసాలా పేస్ట్ రెడీ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూను మిరియాలు వేసుకున్నానండి. తర్వాత 4 లవంగాలు, ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా 4 లవంగాలు. తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క వేసాను. అందులోకి మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి జీడిపప్పులు వేసుకున్నానండి. కొత్తిమీర కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ కొత్తిమీర కూడా వేసాను.
ఇందులోకే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఇది ఇందాక మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ అండి. జీడిపప్పు, కొత్తిమీర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి చేసుకున్న పేస్ట్. ఇప్పుడు మనం చికెన్ మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా ఫ్రై చేస్తూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నటువంటి ఆ జీడిపప్పు పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుందామండి. చికెన్లోకి నేను ఒక 4 స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు పేస్ట్ అది వేయడం వల్ల మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది మరియు సిల్కీనెస్ వస్తుంది చికెన్కి. అలాగే గ్రేవీ సూపర్గా ఉంటుందండి. ఒక 4 స్పూన్స్ వరకు వేసుకున్నాను. జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలుపుకొని కాసేపు వేగనివ్వాలండి ముక్కల్ని. ముక్కలు కాసేపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక జీడిపప్పు పేస్ట్ తయారు చేసుకున్నటువంటి మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ని నేను ఈ చికెన్లోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంకొన్ని నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలండి. మనకు ముక్క ఉడికేసరికి వాటర్ అన్నీ ఇంకిపోతాయండి. వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం చికెన్ని బాగా కలుపుకుంటూ కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత మూత పెట్టేసేయాలి. మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి. ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెము గరం మసాలా మనం యాడ్ చేసుకోవాలి. నేను గరం మసాలా పెద్ద ఎక్కువగా ఏం వేయట్లేదండి. ఆల్రెడీ ఇప్పుడు వేసిన పేస్ట్ వీటితోనే కొంచెం స్పైసీనెస్ అనేది వస్తుంది. ఇంకా అంతకంటే స్పైసీనెస్ అనేది ఇంట్లో ఎవరు పెద్దగా ప్రిఫర్ చేయరు. కాబట్టి ఇదే సరిపోతుంది ఈ స్పైసీనెస్సే. ఇంతకంటే ఎక్కువ స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం కారప్పొడి అవి యాడ్ చేసుకోవచ్చండి. నేను ఒక హాఫ్ స్పూన్ మాత్రమే గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను కర్రీలోకి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీ బాగా ఉడికిపోయిందండి. ఇంకొంచెం వాటర్ తగ్గేలాగా ఉడికించుకోవాలి. తర్వాత దింపేసుకొని ఫైనల్‌గా పైన కొత్తిమీర జల్లేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే, జీడిపప్పు, కొత్తిమీర చికెన్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.